ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు, ఇక జనసేన పార్టీ నుంచి వేణుగారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. రైట్, ఇజ్రాయెల్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఇజ్రాయెల్ గారు నమస్తే. ఈ రోజు మండలిలో జరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగినటువంటి పరిణామాలు, కొంత లోకేష్ ఎక్కువగా కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి అటు అధికార పక్షం నాయకులంతా కూడా కొంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, ఆ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. కాకపోతే వైసీపీ వెర్షన్ ఏంటి అసలు ఈ రోజు మండలిలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి? సార్, అందరికీ నమస్కారం. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం. మీకు కూడా గుడ్ ఈవినింగ్. సంతోషం. ఈ రోజు మండలిలో లోకేష్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు అనేదానికి ఆశాస్వాదంగా ఉందండి. ఎందుకంటే మండలిలో ప్రశ్నోత్తరాల సమయం వచ్చినప్పుడు తల్లికి వందనం కార్యక్రమం గురించి నేను అడగటం జరిగింది. ఈ రాష్ట్రంలో తల్లికి వందనం పేరు మీద మీరు తీసుకొచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈ అంశం మీద ఈ రాష్ట్రంలో విద్యార్థులు 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మీరు మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసక పుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కాపీ కొట్టారు. ఈ కాపీ కొట్టిన పథకాన్ని తల్లికి వందన కార్యక్రమం తీసుకొచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. తీరా కార్యక్రమం వర్తింపజేసేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం వచ్చేటప్పటికి అరకొరగా ఇస్తున్నారు. దీని మీద మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. మీరు 87 లక్షల మంది విద్యార్థులు ఉండగా మీరు అసలు ఎంతమందికి ఇస్తున్నారు పథకం? ఈ పథకంలో మీరు ఇస్తాననేటువంటి 15,000 రూపాయలు ఇవ్వకుండా ఒకేసారి 13,000 రూపాయలు ఏ రకంగా ఇస్తున్నారో, దాంట్లో మీరు షరతులు లేనని చెప్పేసి ముందుగా చెప్పారు. తీరా పథకం వర్తింపజేసేటప్పటికి షరతులు పెడుతున్నారు. ఏ రకంగా షరతులు పెడుతున్నారు? 300 యూనిట్లు ఉంటే కరెంటు బిల్లు వస్తే కట్టు లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థులకి కట్టం. 400 గజ 1000 గజాలు చదరపు గజాలు భూమి ఉన్న వాళ్ళకి కట్టం. అదేవిధంగా నెలవారీగా ఏదన్నా సంస్థలో 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి వారికి కట్టం. మరి దీని మీద మీ సమాధానం ఏంటి అని చెప్పేసి మేము అడిగాం. అదే సందర్భంలో లోకేష్ గారు మాట్లాడుతూ అమ్మఒడి పథకం అనేది మీరు తీసుకొచ్చారు, కానీ తల్లికి వందనం కార్యక్రమం మేము చేస్తున్నాం. కేంద్రం ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ని ఇవ్వలేదు కాబట్టి కొంతమందికి 9,000 ఇస్తున్నాం, కొంతమందికి 8,000 ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ మేము ఒకటి అడిగాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎప్పుడు కూడా అమ్మఒడి పథకం ద్వారాగా ఎక్కడ కూడా అంచెంచులుగా ఇవ్వలేదు, ఒకేసారి ఇచ్చారు. మరి ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు కట్ చేసి స్కూల్ యాజమాన్యానికి కమిటీలకు ఇస్తుంటే కనుక ఆ రోజునే ఈ సైకో జేబులకు పోతున్నాయని అడిగినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు డైరెక్ట్ గా 2,000 రూపాయలు మీరు ఎవరి అకౌంట్ లోకి వెళ్తున్నాయి, ఇది మంత్రి గారి అకౌంట్ లోకి వెళ్తుందా లేదా ఏంటి, లేదా మీ జేబుల్లోకి వెళ్తున్నాయా? దీని మీద సమాధానం చెప్పమంటే ఆయన దాటవేయడం దొరకడం జరిగింది సార్. అయితే నేను అనేది ఏంటంటే ఎక్కడ కూడా లోకేష్ గారు ప్రతిపక్షాన్ని గౌరవించడం కాదు కదా, ప్రతిపక్షాన్ని అవహేళన చేసే విధంగా మంత్రులు కానీ ప్రతిదానికి అడ్డు తగులుతూ, మా ఎల్ఓపి గారికి అడ్డు తగులుతూ అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. అది సమర్థం కాదు, అది అగ్రెసివ్ గా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి మేము దాని మీద గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇదే సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. మీ కూటమి నాయకుడు అయినటువంటి నాగబాబు గారు క్వశ్చన్ లేవనెత్తారు ఈ రోజు శాసన మండలిలో. అదేంటంటే తప్పుడు కేసులు చేస్తున్నారు, తప్పు కేసులు రావడం వల్ల అమ్మాయి బలి అయిపోతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి పాస్పోర్ట్లు కానీ విదేశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి వసతిని ఇబ్బంది పడుతున్నారు. ఒక గుంటూరు చెందినటువంటి వ్యక్తి ఒక తప్పుడు కేసులు ఇరుక్కుని 6 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. మరి తీరా ఆ కేసు కొట్టేవలసి వచ్చింది అని వారి కూటమి భాగస్వామి అయినటువంటి నాగబాబు గారే క్వశ్చన్ వేయటం జరిగింది. దాని మీద వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పలేశారు కదా. మా సభ్యుడైన యేసరత్నం గారు ఆయన పోలీసు ఉద్యోగం చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ తప్పుడు కేసులు చాలా ఉన్నాయి, దీని మీద ప్రభుత్వం సరైన విధానాన్ని తీసుకోవాలి,
దాని మీద ఒక క్లారిటీ ఉండాలని అడిగినప్పుడు వాళ్ళు అసహనానికి గురయ్యి మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద ఎల్ఓపి గారు అయితే ఇజ్రాయెల్ గారు ఒక్కసారి మనం ఈ రోజు మండలిలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ పక్కన పెడితే గతం నుంచి మీకు ఎదురవుతున్నటువంటి క్వశ్చన్, గతం నుంచి ఇన్ ద సెన్స్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు ఎమ్మెల్యేలంతా కూడా మీ పార్టీ అధినేతతో సహా శాసనసభకు వెళ్ళట్లేదు అని చాలా చక్కగా ఫైట్ చేస్తున్నారు. మీరంతా కూడా ఎమ్మెల్సీలంతా కూడా మండలిలో చక్కగా ఫైట్ చేస్తున్నారు. అదే రీతిన ఎమ్మెల్యేలు కూడా ఫైట్ చేస్తే బాగుంటుంది కదా. వారు ప్రజలతో నేరుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కదా. మీరైనా కొంత పరోక్షంగా ఎన్నికయ్యారు. వారు ప్రజలతో నేరుగా ఎన్నికైనటువంటి సభ్యులు. మీరు వినిపిస్తున్నటువంటి చక్కగానే ఇంతే చక్కగా వారు కూడా ప్రజా వాయిస్ వినిపిస్తే బాగుంటుంది కదా. ఖచ్చితంగా అయితే మా నాయకుడు ఒకటే చెప్పారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఒకటే చెప్పారు, మేము శాసనసభకి వెళ్దాం, అసెంబ్లీకి వెళ్దాం, కానీ ఫిగర్ ఎంత అనేది కాదు. అక్కడ 11 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నాం, మనం అపోజిషన్ పార్టీ ఏకైక పార్టీ మందే. జనసేన గాని, బీజేపీ గాని, లేదంటే టీడీపీ గాని కూటమి వాళ్ళది. మనం అపోజిషన్ ఉన్నప్పుడు మన ఫిగర్ అనే ఎంత అనేది చూడకుండా మనకి ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. లేదు మనం సభకి వెళ్తే కనుక మనకు మైక్ ఇవ్వాలి. ఆ మైక్ ఎంత చూపిస్తారో 1 నిమిషం 2 నిమిషాలు కాదు సార్. గతంలో జగన్ గారు మాట్లాడారు అన్ని విషయాల మీద, మెడికల్ కాలేజీల మీద కావచ్చు, లేదా ఇంకో విషయం మీద కావచ్చు, ఇంకో విషయం మీద కావచ్చు. ఆయన మాట్లాడే విధానంలో అంత టైం కావాల్సి వస్తుంది. అంటే 1:50 నిమిషాలు, 1:30 మాట్లాడుతున్నారంటే మన సమయం మీరు మైక్ ఇస్తారా? మీరు అసెంబ్లీలో మైక్ ఇస్తారా? ఇస్తే చెప్పండి, ఖచ్చితంగా మా ఎమ్మెల్యేతో పాటు వెళ్దామని ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. రైట్ ఓకే. తిరుత్తని వేణుగోపాల్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? వేణుగోపాల్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. ఓకే సార్.